అయ్యా 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 నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు కడితే మెడబెట్టుకుని కట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ సెక్టర్ చెల్లెలు ఉంటా కదమ్మా, నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోరా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతకామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు. గంటే కదా అని ఆపేసావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి, వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా మరి? అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసావు అవతలకి, అప్పుడు తెలీదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదటి. లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదన్నా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవటానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి పోతాం. పద 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 పద. ఎవరు చూడరు, అందరు కళ్ళు మూసుకోండిరా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదా. పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా. అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బండి అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు.
పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళబడి చదువు పెట్టారు. పోలీసులు అయితే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ శవంలా బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్, నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే, ఫాస్ట్ ఈస్ ఫాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో అక్కడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే? ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజ్లో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో, చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదైనా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్ పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడో ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి, వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా. వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట. సార్, ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్.
నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట. సార్ ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దామని అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఈతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగలగలగల గలగలగలగల వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. అమ్మా బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకల్లా? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, నేను వాడు నీళ్ళ తోస్తాను. మరి ఈత వస్తే బొత్తాడు లేకపోతే చేస్తాను. రా